నీకు నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా నువ్వు ఈ చెల్లెలి కోసం పరితపిస్తున్నావు. ఏ తల్లి బిడ్డలవని నువ్వు నా చెల్లెలు అంటున్నావు. మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. ఠాగూర్ గారు కరెక్ట్గా లేరు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరాలి. అయినా ఠాగూర్ లక్ష్యం కూడా ఎప్పుడో ఒకప్పుడు అలేఖ్యని ఐశ్వర్యని లేపేయడమే కదా. అది కొంచెం మనం ముందుగా చేస్తున్నాం అంతే. లేకపోతే మనం ఠాగూర్ రుచిలోంచి బయటపడలేం. ఠాగూర్ని చూసావు కదా, ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి అందర్నీ గడగడలాడిస్తున్నాడు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి పోలీసుల వరకు అందరూ ఠాగూర్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఠాగూర్ మధ్య ఎమడలేం. అందుకే తొందరగా మనం అలేఖ్యని ఐశ్వర్యని లేపేస్తే బంగ్లాదేశ్ మీదుగా పారిపోవచ్చు. ఇదిగో రాథోడ్, ఆ యాక్సిడెంట్ ఎంత భయంకరంగా ఉండాలంటే వాళ్ళ శవాలు నుజ్జైపోవాలి. అలాగే మేడం. రండి ట్విన్ సిటీస్ సిస్టర్స్, రండి. మీ చావుని వెతుక్కుంటూ వెళ్ళండి. వెళ్ళండి, మృత్యువు కౌగిలిలోకి వెళ్ళండి. అలేఖ్య ఐశ్వర్యలు చేసిన దానికి పాపం అనూష బలైపోయింది. బావా, అనూష, బావా, పెళ్ళైపోయాక కోపంగా వచ్చేసావు. నువ్వెంత ఫీల్ అవుతున్నావో ఏమోనని ఒకసారి నీతో మాట్లాడదామని మీ ఇంటికి వెళ్ళాను బావా.
నువ్వేమో ఇక్కడ ఉన్నావని చెప్పారు. ఒరేయ్, మరదలంటే కూతురుతో సమానం అంటారు. నువ్వు నన్ను తండ్రిలా భావిస్తే ఈ బావ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్తావు. నువ్వు నీ మనసుని చంపుకొని సిద్ధుని పెళ్లి చేసుకున్నావు కదా. బావా, అయిపోయిందేదో అయిపోయింది. నేను కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు కూడా జరిగిందంతా మనసులో నుంచి తుడిచే బావా. అది కాదు అనూష, ఈ అక్క చెల్లెల మూలంగా ఎన్నో జీవితాలు ముక్కలు ముక్కలయ్యాయి. వాళ్ళు చేసే తప్పుల వల్ల ఎన్నో ఘోరాలు జరిగాయి. సరిగ్గా ఏది తెలుసుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం నీకు శ్రీకర్కి పెళ్లి చేయాలని చూశారు. చివరికి నిన్ను ఒంటరిని చేశారు. బావా, నువ్వింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు నన్ను నీ సొంత మనిషిలా భావిస్తున్నావని అర్థమైంది బావా. బావా, ఈ రంగుల ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి. కొన్ని రంగుల కలలా మిగిలిపోతాయి, కొన్ని రంగుల రాట్నంలా తిరుగుతూ ఉంటాయి. అది కాదురా, చిన్నప్పటి నుంచి నీ మెంటాలిటీ తెలిసి కూడా ఎందుకురా అలేఖ్య శ్రీకర్లు నీకింత అన్యాయం చేశారు? వాళ్ళని ఏమన్నంటే నీకు ముక్కు మీద కోపం వస్తుంది. వాళ్ళు ఇంత చేసినా వాళ్ళ మీద నీకు కోపం లేదు. అనూష, నువ్వు పెద్ద అమాయకురాలివి. బావా ప్లీజ్, ఈ కొద్దులే బావా. ఇంటికెళ్దాం పద. బావా, నువ్వు నా గురించే కాకుండా ఇంకెవరి గురించో బాధపడుతున్నావు కదా. అవునరా, నీలాగే ఇలాగే ఒకరున్నారు. Come on, come on, come on, do it fast. Come on, come on, come on, do it. Do it fast. సూర్య, ఇక చాలు సూర్య, ఇక చేయటం నా వల్ల కాదు. అపూర్వ, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇలాంటి టైంలో లైట్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీ కడుపులో ఉన్న బిడ్డకి ఆరోగ్యం అని చెప్పారు. ఓకే? ఓహ్ ప్లీజ్ సూర్య, నా మాట విను. నువ్వెంత బతిమాలని నేను వదిలేస్తాననుకుంటున్నావా? అదేం కుదరదు. ఇలాంటి టైంలో లైట్గా ఎక్సర్సైజ్ చేస్తే నీకు బంగారం లాంటి పాప పుడుతుంది. సో చెయ్యి. నువ్వు చాలా మొండుడు సూర్య. అపూర్వ, ఎక్కడికి? హే,
ఏమైంది అపూర్వ? ఎందుకు అలా ఏడుస్తున్నావు? సూర్య, ఎందుకు నువ్వు ఇంత మంచోడుగా పుట్టావు? నీలాంటి మంచోళ్ళు ఈ లోకంలో బతకలేరు సూర్య. ఈ భూమి మీద ఉండాల్సింది నమ్మించి గొంతు కోసేవాళ్లురా. దయా దాక్షిణ్యాలు లేకుండా సీత లాంటి ఆడవాళ్ళని అడవుల్లో వదిలేసే మగాళ్ళు వాళ్ళదే రాజ్యం అయిపోయింది. నీలాంటి మంచి వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు సూర్య. అపూర్వ, ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్లు నీవేరా. ఇవి ఆనందంతో వస్తున్నాయో బాధతో వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు. నీ మెంటాలిటీ మార్చుకో సూర్య, లేదంటే నీ మంచితనాన్ని అడ్డు పెట్టుకుని అందరూ నిన్ను మోసం చేస్తారు. ఈ సూర్యనారాయణ ప్రాణం పోయినా క్యారెక్టర్ మార్చుకోడా పూర్వ? నీరు, నిప్పు, నేల, గాలి, ఆకాశం పంచభూతాలైతే నీతి, నిజాయితీ, ప్రేమ, ఆప్యాయతానురాగాలు ఈ సూర్యనారాయణకి పంచప్రాణాలు. నా ప్రాణాలు పోయినా వాటిని వదలను అపూర్వ. సూర్య, నాకు భయం వేస్తుంది సూర్య. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నోర్మోయ్, అపూర్వ, ఇంకోసారి ఆ మాట అనుకో. నువ్వు చచ్చిపోతే ఈ సూర్యనారాయణ జీవితంలో ఓడిపోయినట్టే. నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను అపూర్వ, తట్టుకోలేను. ఆ రోజు అపూర్వ పెళ్లి విషయంలో ఎలాంటి కన్నీళ్లు అపూర్వ కళ్ళల్లో చూశాను, సరిగ్గా నీ కళ్ళల్లో కూడా అలాంటి కన్నీళ్లే చూశాను అనూష. నా అపూర్వ ఎక్కడుందో, ఇప్పుడు ఎలా ఉందో? ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అనూష, ఏం లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు బావా? ఎవరి గురించి లేదురా, పదింటికెళ్దాం. ఇదిగో బావా, నువ్వు మామూలుగా ఉండాలి. నా చెవి పట్టుకుని మరదలు గారు మీ అల్లరేంటి కొంచెం తగ్గించాలి అంటూ ఉండాలి. పద, ఇంటికెళ్దాం. ఏ అలీకి, ఐశ్వర్య, మీ ఇద్దరికి ఈ సూర్యనారాయణ చేతిలో పనిష్మెంట్ జరిగి తీరుతుంది. మీ ఇద్దరిని జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను. ఇంకెప్పుడు మీ ఇద్దరి మూలంగా ఎవ్వరూ కన్నీళ్లు పెట్టుకోకుండా మీరే కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాను.
సార్ రిసెప్షన్ స్టార్ట్ చేద్దామా? అప్పుడేనా? ట్విన్ సిటీస్ ని దత్తత తీసుకున్న ఆ ట్విన్ సిటీ సిస్టర్స్ వచ్చాకే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఠాగూర్ గారు, మేం పూర్తిగా ఓడిపోయాం అని నా ముందు తల వంచి నా కూతురు అల్లుడు తల మీద అక్షింతలు వేయాలి. ఒకసారి కారు ఏమైందా లేఖ్య? ఏం లేదక్క, బొకే కొని తీసుకొస్తాను. మిస్ అయింది. పదక్క.